ఈ మధ్యకాలంలో విజువలైజేషన్ అనే సబ్జెక్ట్ మీద మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువగా మాట్లాడడం, యూత్కి కానీ, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, ఈ నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నటువంటి ఎంటర్ప్రీనర్స్కి కానీ, వీళ్ళందరికీ ఈ మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటున్నటువంటి వీళ్ళు విజువలైజేషన్ అంటే ఊహించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఎక్కువ చెప్తున్నారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజువలైజేషన్ గురించి. దాని ద్వారా ఎలాగున ఒక నిర్దిష్టమైనటువంటి గురిని, ఒక డ్రీమ్ని, ఎయిమ్ని, టార్గెట్ని, లేకపోతే ఒక యాంబిషన్ కలిగి జీవించినప్పుడు ఆ విజువలైజ్డ్ యాంబిషన్, ముందుగానే ఊహించినటువంటి ప్లాన్ చేయబడినటువంటి ఆ గమ్యము చేరడము ఎంత సులువు అవుతుందో అనే స్ట్రాటజీల మీద, దాని ప్రాముఖ్యత మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆ సబ్జెక్టు ఇప్పుడు సమాజానికి ప్రాచుర్యంలో ఉండొచ్చేమో కానీ ఆదికాండంలోనే బైబిల్లో అది ఎప్పటి నుంచో మరి ప్రాచుర్యంలో ఉంది ప్రామినెంట్గా. మనం గమనిస్తే నోవాహుకి దేవుడు వాడ కట్టమని చెప్పినప్పుడు కానీ, అబ్రహాము కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు కానీ, అట్లాగే యాకోబుకి దేవుడు క్లియర్ కట్గా విజువలైజేషన్ కోసము ఒక దర్శనము ద్వారా ఎలా మాట్లాడుతూ వచ్చాడు, మచ్చల మేకలు గొర్రెలను పొందుకోవాలంటే ఏం చేయాలి. ఇప్పుడు విజువలైజేషను అనేది నిజానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే. ఒక మనిషి ఒక గురిని లేకపోతే ఒక టార్గెట్ని పెట్టుకున్నప్పుడు తను ఏదైతే కావాలి, చేరాలి, పొందుకోవాలని ఆశపడ్డాడో అది రెండు రకాలుగా మనుషుడు ఆ ఆశను కలిగి ఉంటాడు. ఒకటి, దేవుడిచ్చిన వాగ్దానము ద్వారా ఆ వాగ్దానంను అర్థం చేసుకొని దేవుడు ఆ వాగ్దానంలో తనకి ఇస్తానన్నటువంటి ఆ మాట, ఉదాహరణకు కానాను దేశము, దానికి పాలుతేనుల దేశం అని, అక్కడ మీకు నెమ్మది, స్వతంత్ర దేశము, బానిసలుగా ఉండరు, అక్కడ మీకు సర్వసమృద్ధి ఉంటుందని దేవుడు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే ఇశ్రాయేలీయులకి కానాను దేశం అనేది వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశము తాలూకా విజువలైజేషన్స్, ఊహలు ఎలాగుంటాయో ఇశ్రాయేలీయులు చూడడం మొదలుపెట్టారు. అక్కడికి మోషే గారు మరి స్పైస్ని పంపించాడు. అక్కడ చూడడం గూఢచారులను పంపించి చూసినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పినా దేవుడిచ్చినటువంటి మాట నెరవేర్చడంలో దేవుడు సమర్థుడు కనుక, ఆయన నమ్మదగినవాడు కనుక ఆ మాటను నెరవేర్చాడు. ఇది హిస్టరీలో మనం చూస్తున్నాం. నోవాహుకి వాడ కట్టమన్నప్పుడు నోవాహు కూడా దేవుడు చెప్పినటువంటి మెజర్మెంట్స్తో వాడ కట్టడం ప్రారంభించాడు. అది ఒక డ్రై ల్యాండ్, హిల్ ఏరియా అయినప్పటికీ ప్రజలకు అది ఆ దేవుడు ఇది జరిగిస్తున్నాడు, ప్రళయం రాబోతుంది, ప్రజలారా మీ పరిస్థితులు మార్చుకోనండి అని చెప్పడానికి ఉపయోగపడడంతో పాటు, ప్రజల్ని అలర్ట్ చేయడానికి హెచ్చరించడంతో పాటు ఆ వాడను కట్టడం అనేది నిర్దిష్టమైనటువంటి ఒక టార్గెట్. అట్లాగే కానాను దేశం చేరడం అనేది నిర్దిష్టమైనటువంటి ఒక గురి. అట్లాగే అబ్రహాం కుమారుణ్ణి కనడం అనేది, వారసుడిని పొందుకోవడం దేవుని దగ్గర నుంచి, వాగ్దత్వ కుమారుణ్ణి, అది ఒక నిర్దిష్టమైనటువంటి గురి, డ్రీమ్. అట్లాగే దేవుడు మనం గమనిస్తే యోసేపుతో దేవుడు మాట్లాడతాడు. ప్రధానమంత్రి అయినట్టుగా తన అన్నదమ్ములు కంటే ఇతడు ప్రాచుర్యంలోనికి వచ్చి ఆశీర్వదింపబడినట్టుగా తను చూసినటువంటి డ్రీమ్ని, ఇదంతా కూడా ఆదికాండంలోనే ఉంది.
ఈ విజువలైజేషన్ అనేది. యోసేపు తాను పొందుకున్నటువంటి దర్శనం, విజన్ ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ కళలోనే తాను భవిష్యత్తులో ఏమై ఉంటాడో, ఏం అవ్వబోతున్నాడో అనేది చూశాడు. అట్లాగే అబ్రహాముకి దేవుడు కానాను దేశం గురించి మాట్లాడినప్పుడు అది ఏమై ఉందో, ఎలాగున్నదో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దాన్ని చూశాడు తను. అలాగే నోవాహు కూడా దేవుడు చెప్పినటువంటి మెజర్మెంట్స్తో దాన్ని ముందుగానే చూసి ప్లానింగ్ వేసుకొని, బ్లూ ప్రింట్ వేసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తనను దాన్ని ఆ దేవుడు కోరుకున్న విధంగా ఆ నావను కట్టగలిగాడు. కనుక విజువలైజేషను అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది నిర్దిష్టమైనటువంటి గురిని మనకి పుట్టిస్తుంది. ఆ నిర్దిష్టమైనటువంటి ఆ టార్గెట్ చేంజ్ అవుట్ అవ్వడానికి మనకి అడ్డులన్నీ ముందుగానే ప్లానింగ్ వేయబడుతుంది. ఈ విజువలైజేషన్ అనేది మన అంతరంగికమైనటువంటి మనసుకు, ఆత్మకి ఒక బ్లూ ప్రింట్ని ఇస్తుంది. ఆ బ్లూ ప్రింట్ ఏం చేస్తుందంటే ఒక ప్లానింగ్, ఒక ఆయన ఇలాగ అన్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్, యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఫెయిల్యూర్ అన్నాడు. నువ్వేదైనా ఒక ప్రణాళిక కనుక వేసుకోకపోతే నువ్వు ఓడిపోవడానికే రెడీగా ఉన్నావు, సిద్ధపడుతున్నావు అనేది ఆయన చెప్తూ వచ్చాడు. కనుక విజువలైజేషన్ అనేది దేవుడిచ్చిన వాగ్దానం మీద మనకు వస్తే, మన శక్తి సరిపోకపోయినా, మన బలం సరిపోకపోయినా, మన వనరులు సరిపోకపోయినా, మనకి అనుకూలమైన సమయం లేకపోయినా, పరిస్థితులను వ్యతిరేకతగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు కనుక దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఇర్మియా గ్రంథం 1:12 ప్రకారంగా ఆయన తన మాట ఇస్తే ఆ మాటకి నెరవేర్చడానికి ఆతృత పడుతున్నాడు. యాంప్లిఫైడ్ వెర్షన్లో ఇలాగ రాయబడి ఉంది, ఈజ్ అలర్ట్, యాక్టివ్ అండ్ వాచింగ్ టు ఫుల్ఫిల్ ఇట్ అని రాయబడి ఉంది. కనుక మనము ఈ విజువలైజేషన్ అనేది దేవునితో సంబంధం లేకుండా కూడా రెండవదిగా మనము ఒక గురి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్యులు ఉన్నారు, దేవునితో సంబంధం ఉండదు, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కంపెనీ పెట్టాలి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టాలి, లేకపోతే ఏదో ఒక కార్పొరేట్ ఆఫీస్ పెట్టాలి, ఏదో ఒక నిర్దిష్టమైన గురి పెట్టుకొని దాన్ని తను ఊహిస్తూ నేను ఈ ఐఏఎస్ అవ్వాలి, ఈ ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే ఇన్ని బ్రాంచెస్తో కూడినటువంటి ఒక పెద్ద హాస్పిటల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి పెట్టాలి, లేకపోతే ఒక సోషల్ ఆర్గనైజేషను, ఎన్జిఓసి లాగా వాళ్ళకు ఒక గురి ఉంటుంది. ఆ ప్లానింగ్ వేసుకుంటారు. ఆ ప్లానింగ్ అనేది మనిషిని ఏం చేస్తుందంటే అనవసరమైన వాటినన్నింటినీ పక్కకు పెట్టి చేరాల్సిన గమ్యానికి చేరేటట్టు ఆ మనిషిని ప్రోత్సాహపరుస్తుంది. ఒక నిర్దిష్టమైనటువంటి విజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అడ్డులు ముందే తొలగించుకుంటాడు తన ఊహల్లో, తన ప్రణాళికల్లో. ఇక్కడ నాకు ఇది అడ్డు, ఇది నాకు వద్దు, ఈ మనుషులు అవసరం లేదు, ఈ వస్తువులు ఇక్కడ అవసరం లేదు, ఈ సమయం ఇలాగ నేను వ్యర్థం చేస్తున్నాను, లేకపోతే ఈ మ్యాన్ పవర్, ఈ మనీ పవర్, ఈ మెటీరియల్ పవర్ నాకు ఇక్కడికి ఇలాగ అవసరం, ఈ ఘట్టంలో అవసరం, ఈ స్టేజ్లో అవసరం, ఇక్కడ నాకు అవసరం లేదు. వాడికి ఒక ఊహ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏది అవసరమో అది పట్టుకొని తన గమ్యం వైపు వెళ్ళిపోతుంటాడు. ఒక గమ్యము గురి లేనటువంటి వాడు అంతా మూకుమ్మడిగా వెళ్తుంటాడు. కాబట్టి నిర్దిష్టమైనది ఏదైనా ఉంటే అది సాధించిన తర్వాత తనకి అరే నేను ఇది సాధించానని ఆశ ఉంటుంది. 4-5 గురులు, 4-5 టార్గెట్లు పెట్టుకుంటే వాడు అందులోని సక్సెస్, ఇందులోని సక్సెస్ అంటే ఏమవుతుంది. మళ్ళీ నేను ఒక లీడర్షిప్ కాన్ఫరెన్స్లో జాన్ సి మ్యాక్స్వెల్ గారు ఒక విషయం చెప్పారు. నీకు ఏ విషయంలోనైతే ప్రావీణ్యత ఉంటుందో, ఇన్ విచ్ ఏరియా యు ఆర్ బెస్ట్ అని నువ్వు అనుకుంటావో, దీంట్లో నేను సాధించగలను, దీంట్లో నాకు ప్రవేశం ఉంది, ప్రావీణ్యత ఉంది, ఇందులో నేను కొంచెం స్కిల్ఫుల్ అనుకున్న నీ బెటర్ థింగ్లోనే నువ్వు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, దాన్ని నువ్వు గురిగా కలిగి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, దాంట్లో నువ్వు నీ బలహీనతల మీద బలాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించడం కంటే నీవు ఏ విషయంలోనైతే బలవంతుడివో దాన్ని కొంచెం బెటర్గా మార్చుకుంటే నువ్వు దాంట్లో సిగ్నిఫికెంట్గా ఆ పలానోడు మంచి స్పీకర్ అని, లేకపోతే పలానోడు మంచి గాయకుడని, పలానోడు మంచి
వర్త్ ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ అని అట్లాగా గుర్తింపు వస్తుంది. కనుక దేవుడిచ్చిన వాగ్దానములో నుండి మనకి విజువలైజేషను వస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానం మనము పొందుకున్నాం కనుక రేమా వర్డ్లో నుండి మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది దేవుని మాట వినుటి ద్వారా మనకు పుడుతుంది. ఆ విశ్వాస పరిమాణం అనేది దేవుడిచ్చినటువంటి వాగ్దాన తీవ్రతను బట్టి మనకు పుడుతూ ఉంటుంది. అట్లాగే మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలాగా ఉంది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవుడు తాను పిలుచుకున్న ప్రజలకి ఆయన ప్రేరేపిస్తాడు. నువ్వు ఇది చెయ్యు, నువ్వు ఇది తలపెట్టు, నువ్వు ఇందులోనికి దీన్ని ప్రారంభించు. దేవుడు మనకి 1-4 సార్లు 10 సార్లు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆ నడిపింపుని మనం యాక్సెప్ట్ చేసి దేవుడు దీని ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు అనేది మనం ఆయనతో కనెక్ట్ అయినప్పుడు మనం ఆ నిర్దిష్టమైన గురిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 3:20 ఎలాగ ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒకటి విజువలైజ్ చేసుకుంటే వాడు ఏది ఊహించాడు అక్కడికి చేరుతాడు. కానీ దేవునిలో మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఆ వాగ్దానమును మనం గర్భం దాల్చి ఆ వాగ్దానమును మన తలంపుల్లోన ఊహల్లోన మనము దాన్ని మోస్తూ ఉన్నప్పుడు అది నెరవేర్చడానికి దేవుడు మనలో కార్యం చేస్తుంటాడు. మనము ఆ వాగ్దానం వైపు ట్యూన్ చేయడానికి దేవుడు మనము ఆయనతో కనెక్షన్లో ఉండడానికి, ట్యూన్లో ఉండడానికి ఆ వాగ్దానం మనము దేవుని వైపు మళ్ళిస్తుంది. అయితే మానవుని హృదయంలో సామెతల గ్రంథంలో ఉంది, అనేకమైన ఉద్దేశములు కలుగుతాయి, ఊహలు వస్తాయి, ఆశలు వస్తాయి, కానీ దేవుని ఉద్దేశమే ఫైనల్గా నెరవేర్చబడుతుందని రాయబడి ఉంది. కనుక బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి మనకు వాగ్దానాలు ఇస్తాడు. అందుకే పెంటకుప్పల నుండి దేవుడు దీనులను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళగలడు. అలాగే మనకి హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు ఆయన నన్ను నడిపిస్తాడు. సంవత్సరములు గడుస్తున్న కొలది ఆయన కార్యములు నూతన పరుస్తాడు. ఇలాంటి మాటలని మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో విజన్ని రాయమన్నాడు, నేను చెప్పిన మాటలు రాయమన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక మాట మనం బాగా గమనిస్తాం. ఏంటి ఆ మాట అంటే, సినిమా చూపిస్తామామా అంటాడు. అంటే అర్థం ఏంటి? మాటల్లోనూ ఒక చిత్రం, ద విజువల్స్ ఇన్ వర్డ్స్. ఊహలో వాక్యాల్లో ఉన్నాయట. ఆ వాక్యాల్లో ఉన్న ఊహలు మనం బాగా ఆలోచన చేసి దాన్ని ధ్యానిస్తే దాంట్లో నుండి మనకి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆ దర్శనం నెరవేర్చబడ్డానికి, ఆ ఊహ నెరవేర్చబడ్డానికి దేవుడు మనకి కృపనిచ్చి, తన శక్తినిచ్చి, ఆ పరిస్థితులన్నీ సమకూలపరిచి, ఆ నిర్దిష్టమైనటువంటి దేవుడు ఉద్దేశించినటువంటి టార్గెట్ మన ద్వారా నెరవేర్చడమే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది గాడ్స్ పర్పస్ త్రూ యువర్ లైఫ్ అనేది మనకు అర్థమవుతుంది. కనుక విశ్వాసము, విజువలైజేషను ద్వారా మనము ఈ లోకములో ఏదైనా సాధించడానికి, ఇంకొక మాట చెప్తాను ఫైనల్గా, దేవుడు ఈ లోకంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారంగా మొదట మాట పలికాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థముల చేత ఏది సృష్టింపబడలేదు, కానీ విశ్వాసం చేత మనం ఏది గ్రహిస్తున్నామంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ దేవుని వాక్కు చేత సృష్టింపబడ్డాయి. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ నిర్మానుష్యములో, నిర్వీర్యమైన పరిస్థితుల్లో, ఏమీ లేనటువంటి ఆ కెయోస్లో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేసి తన ప్రజల పక్షాన ఆ వాగ్దానం పొందుకున్న వ్యక్తి ద్వారా దేవుడు తన ఉనికిని, తన మహిమను, తన ప్రభావమును, తన ఔన్నత్యమును ఈ లోకమును కనపరుచుకుంటాడు. కనుక మనము
ఈ లోకస్తులు చెప్తున్నటువంటి ఈ మనకు ఒక దర్శనం ఉండాలి, ఊహ ఉండాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, నిజానికే వాళ్ళు సాధిస్తారు. కానీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర పర్పస్ ఫుల్ఫిల్మెంట్ అనే విషయంలో వాళ్ళకి కొరత ఉండిపోయి తృప్తి అనేది ఉండదు. కానీ దేవుడు సంకల్పించినటువంటి ఉద్దేశము, ఈ లోకంలో నువ్వు ఎందుకు పుట్టావు, దేవుడు ఎందుకు పుట్టించాడు, నీ ద్వారా ఏం చేయించాలనుకున్నాడు, నువ్వు దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆ సంకల్పంలో నుండే నీకు ఒక విజన్ వస్తుంది, నీకు ఒక డ్రీమ్ వస్తుంది, నీకు ఒక అంబిషన్ ఏర్పడుతుంది, నీకు ఒక టార్గెటెడ్ లైఫ్ ఉంటుంది. ఆ టార్గెట్ నీకు ట్రిగర్ అవుట్ చేస్తుంది, నేను ప్రోత్సాహపరుస్తుంది. నీలో ఆ దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానము, ఆ మాట నీలో పెనట్రేట్ చేసుకొని నీలో అది చొచ్చుకుపోతూ నిన్ను ప్రభావితం చేస్తూ నిన్ను వశపరుచుకుంటూ నీ మానసిక, నీ ఆరోగ్య, నీ ఊహలు, నీ సమస్తాన్ని దేవుని వాగ్దాన నెరవేర్పు వైపు, ఆయన ఉద్దేశం వైపు నువ్వు సరెండర్ అయ్యేటట్టు దేవుడు అనుకూల పరిస్థితులన్నింటినీ సమకూర్చుకొని కాలం కొంచెం నువ్వు అవిదే చూపిస్తున్న కొలది ఆ దర్శనం నెరవేర్చబడడం, విజనం నెరవేర్చబడడం అనేది కొంచెము స్లో డౌన్ అవుతుందేమో. కానీ నువ్వు కనెక్ట్ అవుతున్న కొలది దేవుడు దాన్ని స్పీడప్లో ఉంచుతాడు. కనుక విజువలైజేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఇది పురాతనమైన సబ్జెక్టు. దేవుని బిడ్డలమైన మనమందరం కూడా అన్యుల కంటే ఈ విజువలైజేషన్ ద్వారా ఎక్కువగా మనం సాధించడానికి మనకి ఎక్కువగా షూరిటీ ఉంది బైబిల్లో. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి సమర్థుడు, నమ్మదగిన వాడు. అంతకంటే ఆయన ఒకవేళ మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు. ఆయన పరిశుద్ధత, ఆయన నమ్మకత్వము, ఆయన యొక్క గుణశీలతలు ఆయనకు అడ్డొస్తాయి. ఒకవేళ మనం తప్పిపోయినా, కొన్ని రోజులు అటు ఇటు కదిలిపోయినా, ఆ దర్శనానికి నుండి తొలగిపోయినా, మరలా మనం ఆయన ట్యూనప్ అవ్వడానికి, ఆయనతో రీకనెక్ట్ అవ్వడానికి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు మన వెనక చేజ్ అవుట్ చేస్తుంటాడు. నా బిడ్డ ఇప్పటికైనా నా వైపు తిరుగుతాడేమో, నేను ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడేమో. చూడండి, అబ్రహాం విషయంలో ఎంతకాలం పట్టింది, అది యోసేపు విషయంలో ఎంతకాలం పట్టింది. చూడండి, మనము ఈ విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకొని దేవుడు నీ జీవితం ద్వారా ఏమి ఉద్దేశించాడో, ఏమి జరగాలని ఆశపడుతున్నాడో నువ్వు దాన్ని గమనించగలిగితే నీ జీవితంలో పర్పస్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇది ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దేవుడు నాకు ఇది చెప్పాడు, ఇది చేశాను. ఈ లోకంలో మనం సక్సెస్ అవ్వడానికి పిలువబడలేదు. మదర్ తెరీసా గారు ఏమన్నారు తెలుసా? వీఆర్ నాట్ కాల్డ్ టు బి సక్సెస్ఫుల్, గాడ్ కాల్డ్ అస్ టు బి ఫెయిత్ఫుల్. నమ్మకత్వంగా, నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఆయన తలాంతులు ఎవరికెవరికైతే ఇచ్చాడో, మనం ఆయన ఇచ్చిన పనిని మనం నెరవేర్చడమే మన జీవిత ఉద్దేశం. ఇదే భక్తుని యొక్క తీర్మానం అయి ఉంటే దేవునికి మన ద్వారా ఎంతో మహిమ వస్తుంది. మన ప్రయాణం కూడా చాలా సులువైపోద్ది, టెన్షన్ ఉండదు. ఆడుతూ పాడుతూ నవ్వుతూ దేవునిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొన్ని ఒడిదుడుకులు, ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నప్పటికీ దేవుడు నాతో ఉన్నాడరా, ఈ కార్యాలు జరిగిస్తాడు. హ్యాపీ లైఫ్, ఈ లోకంలో తృప్తికరమైనటువంటి జీవితం జీవించి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి ఒక ప్రయోజనకరమైనటువంటి సాక్షియుక్తమైనటువంటి జీవితం జీవించడానికి ఈ విజువలైజేషన్ అనేది దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా మనం పొందుకుంటే, అది ఆ గమ్యం చేరుకుంటే ఎంత బాగుంటుంది. ఈ మాటలు ఆలోచించేయండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.